ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కుదిపేస్తున్న ఒకే ఒక్క అంశం కోటి సంతకాలు. దీని వెనకున్న అసలు కథేంటి? ఇది నిజంగా ప్రజా ఉద్యమమా, లేకపోతే కేవలం ఒక ప్రచార ఆర్భాటమా? ఈరోజు దీని గురించే మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. సో ఈ మొత్తం వివాదం మధ్యలో మన ముందున్న అసలు ప్రశ్న ఇదే: ఈ కోటి సంతకాలు నిజంగా ప్రజల గొంతుకును వినిపిస్తున్నాయా, లేక ఇదంతా రాజకీయ చదరంగంలో ఒక ఎత్తుగడ మాత్రమేనా? అసలి సంతకాల గొడవంతా ఎక్కడ మొదలైంది? దీని వెనకున్నది ఒకే ఒక ప్రభుత్వ పాలసీ. కాని ఆ ఒక్క పాలసీని రెండు పార్టీలు రెండు రకాలుగా ఎలా చూపించాయో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఫస్ట్ గవర్నమెంట్ ఏం చెబుతుందో చూద్దాం. వాళ్లు ప్రతిపాదించింది పీపీపీ మోడల్, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సింపుల్గా చెప్పాలంటే మెడికల్ కాలేజీల నిర్వహణలో ప్రైవేట్ వాళ్ల హెల్ప్ తీసుకుంటారు అంతే. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే సీట్లు, ఫీజులు ఈ రెండింటి కంట్రోల్ మాత్రం కంప్లీట్గా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుందని వాళ్లు క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. ప్రభుత్వమేమో దీన్ని భాగస్వామ్యం అంటోంది, అంటే పార్ట్నర్షిప్ అని. కానీ వైసీపీ దీన్ని కంప్లీట్గా ప్రైవేటీకరణ అనే పేరుతో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది. చూడండి, పాలసీ ఒక్కటే, కాని దానికిచ్చిన పేర్లు రెండు, కథనాలు రెండు. సరే, ఇప్పుడు వైసీపీ వైపు వాదన విందాం. వాళ్ళీ క్యాంపెయిన్ని ఎంత పెద్ద సక్సెస్ అని చెప్తున్నారో, వాళ్లు చూపిస్తున్న ఆ రికార్డ్ బ్రేకింగ్ నంబర్సేంటో ఒకసారి చూద్దాం. 1,20,00,000 ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, ఇదొక పొలిటికల్ స్టేట్మెంట్. వాళ్లు టార్గెట్ పెట్టుకున్నది 1 కోటి, కానీ ఏకంగా 1,20,00,000 సంతకాలు కలెక్ట్ చేశామని ప్రకటించారు. వినడానికిది మామూలు విషయం కాదు, ఒక ఊహకందని విజయంలా ప్రొజెక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, నెల్లూరు నియోజకవర్గం తీసుకోండి. అక్కడ టార్గెట్ 60,000, కాని వాళ్లేం చెప్తున్నారు? ఏకంగా 73,000 సంతకాలు వచ్చాయని, అంటే టార్గెట్ కన్నా చాలా ఎక్కువ సాధించామని వాళ్లు చూపిస్తున్నారు. అండ్ వైసీపీ ప్రచారంలో వాడిన అత్యంత పవర్ఫుల్ పాయింట్ ఇదే. కొన్ని చోట్ల మా పార్టీకి పోలైన ఓట్లకన్నా ఎక్కువ సంతకాలొచ్చాయని వాళ్లు చెప్పడం వాళ్ల కాన్ఫిడెన్స్ని పీక్స్కి తీసుకెళ్ళింది. కాని సరిగ్గా ఇక్కడే అసలు డౌట్స్ అన్నీ మొదలయ్యాయి. సరే, ఇప్పుడుదాకా వైసీపీ వర్షన్ విన్నాం కదా, ఆ నంబర్స్ చూశాం. కానీ ఆ అంకెలు నిజంగా నిలబడతాయా? లాజికల్గా చూస్తే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు దాన్ని పరిశీలిద్దాం. మన ముందున్న మొదటి చాలా సింపుల్ ప్రశ్న: అసలొక పార్టీకొచ్చిన ఓట్లకన్నా సంతకాలెక్కువ రావడమనేది లాజికల్గా సాధ్యమేనా? ఆలోచించండి, ఇది కామన్ సెన్స్కే అందని విషయంలా లేదా? ఇంకొన్ని ప్రాక్టికల్ విషయాలు కూడా ఆలోచించాలి. ఇది ఏదో అందరికీ సంబంధించిన ఉద్యమం కాదు, ఇది పక్కా పొలిటికల్ క్యాంపెయిన్. అలాంటప్పుడు ప్రతి ఊరిలో సగటున 775 మంది వచ్చి సంతకాలు పెట్టేస్తారా? పైగా నేనెందుకు సంతకం చెయ్యాలి అని అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. దానికి తోడు ప్రభుత్వ పథకాలు ఎక్కడ ఆగిపోతాయో అన్న భయం కూడా కొంతమందిలో ఉంటుంది. ఇన్ని అడ్డంకులున్నప్పుడు ఇంత పెద్ద నంబర్ ఎలా సాధ్యం? సరే, లాజిక్ని కాసేపు పక్కన పెడదాం. డైరెక్ట్గా గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూద్దాం. అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారో వింటే ఈ ప్రచారానికి నిజానికి మధ్య ఎంత తేడా ఉందో మనకే క్లియర్గా అర్థమవుతుంది. మా ఊర్లో ఒక్కరంటే ఒక్కరు కూడా సంతకం చెయ్యలేదు, కాని లిస్ట్లో చూస్తే మా ఊరి పేరు మీద 1000కి పైగా సంతకాలున్నాయంటున్నారు అని మదనపల్లిలో ఒక ఆయన చెప్తున్నాడు. ఇది విన్నప్పుడు ఆ అధికారిక లెక్కలు ఎంత ఫేక్గా అనిపిస్తాయో కదా. ఇది ఒక్కచోటే కాదు, చంద్రగిరిలో కూడా సేమ్ స్టోరీ. మమ్మల్ని ఎవరూ అడగలేదు, మా దగ్గరికి ఎవరూ రాలేదు, కాని మా ఊరి నుంచి వేలల్లో సంతకాలు వెళ్లాయని చూపిస్తున్నారు అని అక్కడ జనం అంటున్నారు. సో ఇది 1-2 చోట్ల జరిగిన మిస్టేక్ కాదు. కనిగిరి, గిద్దలూరు ఇలా చాలా ప్రాంతాల నుంచి వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే పార్టీ కార్యకర్తలే కూర్చుని ఆ ఫారాలన్నీ నింపేశారని గట్టిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలిదంతా ఎలా సాధ్యమైంది? ఇంత ఈజీగా నంబర్స్ని ఎలా పెంచగలిగారు? ఆన్సర్ చాలా సింపుల్. ఎందుకంటే అక్కడ ఎలాంటి వెరిఫికేషన్ సిస్టమ్ లేదు, ఆధార్ లింక్ లేదు, బయోమెట్రిక్ లేదు, కనీసం ఐడి ప్రూఫ్ కూడా అడగలేదు. జస్ట్ ఒక పేపర్, ఒక పెన్ను, అంతే. ఎవరు ఎన్ని సంతకాలు పెట్టారో క్రాస్ చెక్ చేసే అవకాశమే లేదు. సరే, వైసీపీ ఇంత పెద్ద క్యాంపెయిన్ చేస్తుంటే, ఇన్ని ఆరోపణలు వస్తుంటే, మరి ప్రతిపక్షాలేం చేస్తున్నాయి? ఈ కథలో ఇది ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్. ఒకవైపు చూడండి, వైసీపీ ఒక పక్కా ప్లాన్తో ఒక బలమైన కథనాన్ని క్రియేట్ చేస్తోంది. భారీ నంబర్స్ని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తోంది. మరి మరోవైపు ప్రతిపక్షం, వాళ్ల దగ్గర దీనికి కౌంటర్గా ఒక్క స్టోరీ లేదు, ఈ నంబర్స్ ఫేక్ అని చెప్పడానికి వాళ్లు ప్రయత్నించలేదు.
గ్రౌండ్లో ఏం జరుగుతోందో కూడా వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. కంప్లీట్ సైలెన్స్. సో ఫైనల్గా మనం ఒక అంచనాకి వస్తే ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ప్రచారానికి వాస్తవానికి మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధంలా కనిపిస్తోంది. లాజిక్గా ఆలోచించినా, గ్రౌండ్లో రిపోర్ట్ చూసినా ఈ 1,20,00,000 సంతకాల మాట నమ్మశక్యంగా లేదు. ఇది చాలా క్లియర్. అంటే దీని అర్థమేంటంటే ఇది ప్రజల నుంచి వచ్చిన ఒక ఉద్యమం కాదు, కేవలం పెంచిన నంబర్స్ని వాడుకుని ఒక విజయాన్ని సృష్టించుకోవడానికి చేసిన ఒక పొలిటికల్ ప్రయత్నం. చివరగా ఈ మొత్తం వ్యవహారం మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. ఇలాంటి ప్రచార యుద్ధాల్లో నిశ్శబ్దంగా ఉండిపోవడం అనేది ఓటమిని ఒప్పుకోవడమేనా? ఈ రోజుల్లో నిజానిజాల కన్నా ఎవరు గట్టిగా ప్రచారం చేస్తే వాళ్లదే విజయమా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.